యేసుప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అన్నాడు. ఇదే మన వాక్యం అక్కడ. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అన్నాడు. యేసుప్రభు మరొకసారి గుర్తుపెట్టండి. యేసుప్రభు అనేది నా దగ్గరకు వస్తే దారి చూపెడతా, నా దగ్గరకు వచ్చే జీవం చూపెడతా, నా దగ్గరకు వచ్చే సత్యం చెప్తా, నా దగ్గరకు వస్తే ఎలా దేవుని దగ్గర పోవాలో చెప్తా అని చెప్పలే ఆయన. మతం ఏం చెప్తుందంటే నా దగ్గరకు వస్తే సత్యం చెప్తాను, నా దగ్గరకు వచ్చే జీవం చూపెడతాను, నా దగ్గరకు వస్తే మార్గం చూపెడతాను, నా దగ్గరకు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలో చూపెడతాను మతం చెప్తుంది. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎదుగు రాడు. నా లోపల నుంచి వెళ్తే తండ్రి కనిపిస్తాడు, నా పక్క నుంచి కాదు. ఆయన లోపలికి వెళ్తే తండ్రి కనిపిస్తాడా? ఆయనే తండ్రి కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్నాం. పరిశుద్ధుడు 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 అని ఎవరని చెప్పాడు? యోహాన్ గారు. ఆయన ఈయనేం చెప్పాడు? నా లోపలికి వస్తే మీకు కనిపించేది తండ్రి, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తాడు యేసుప్రభు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్తాడు యేసుప్రభు. నేనే రా దేవుణ్ణి, మరొక మతం మీకెందుకు అన్నాడు ఆయన. మరొక అభిప్రాయం ఎందుకు? నిజాన్ని నేను మీ ఎదురుగా నిలవబడితే ఇంక అభిప్రాయాలతో పని ఏముంది?